ఉంటే నీ గుండె చప్పుడు నాకు వినిపించడానికి. అరే ఎందుకు అరే కానీ నువ్వు అలా కాదు, వేసే స్టెప్ నీకు ఏదనిపిస్తే అది చేయని చెప్పేసి పంపించావు. ఏ అమ్మాయి మధ్యలోకి రావద్దు, వచ్చినా కూడా వాళ్ళనేమనకుండా నిన్ను చంపేస్తా. నువ్వంది లినియన్స్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు కదా. సో డోంట్ టెక్స్ట్ టు వంశీ. ఓకే ఇప్పుడు నిన్ను పెళ్ళాన్ని రా వద్దారా? మీ అందరికి తెలిసిందే కదా, తను వంశీకి లవ్ యాక్సెప్ట్ చేస్తా అని చెప్పింది. సిగ్గుపడుతుంది, ఎందుకు పడుతుందో అర్థం కాలే. కానీ ఈమె ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చిందో తెలుసా? ఈమెని నేను ఇప్పుడు రెడీ చేయాలి, ముస్తాబ్ చేయాలంట. మా ఫ్రెండ్ గారి దగ్గరికి పోనీకి నన్నే రెడీ చేయమని అంటుంది. అండ్ అప్పట్లో ఒకరిని చూస్తే నవ్వొచ్చేది, ఇప్పుడు నైనిని చూస్తే నవ్వొస్తుంది. అసలు ఎంత కోపంలో ఉన్న నైనిని ఇట్లా చూస్తే చాలు ఏంటంటే అని అంట. ఒకసారి నా కోసం మనమా. సో గైస్ ఇప్పుడైతే నైనిని అయితే రెడీ చేద్దాము. ఏ నైని. సో గైస్ మీకు ఇప్పుడు అందగత్తి సో కర్ల్స్ చేస్తున్నాం. కర్ల్స్ చేస్తున్నాను. నాకు కర్ల్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ ఈ వీడియోలో మా నైని అందంగా కనిపించాలి. అక్క చెప్పు చెప్పు. అంటే ఎట్లా ప్రపోజ్ చేస్తారక్క? ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా చెల్లి. అంటే ఏం మాట్లాడాలో తెలియదు కదా. అంటే ఏదో నేను 10 మందితో ఎక్స్పీరియన్స్ అయినా. సోనన్నకు నువ్వు ఎలా చేసావో చెప్పు అని అర్థం. నేను సోనుకు చేయలేదు, సోను నాకే. ఓకే, సోనన్న నీకు ఎలా చేశాడు? అయినా వాడి గురించి చూపించి అట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడితే టైం వేస్ట్. మౌనికకు తెలీదు నేను రెడీ అవుతున్నా అని చెప్పేసి జస్ట్ జున్నక్క దగ్గరికి బయటకు వెళ్తా అని చెప్పి శారీ గానీ మేకప్ గానీ మంచిగా జున్నక్కనే వేసింది. సో నేను కొత్త లుక్ తో అయితే నేను ముందుకు వచ్చాను అన్నమాట ఈరోజు. మౌనికకు చూసి షాక్ అవుతుంది, ఏమైతే చూద్దాం గైస్. అట్లానే నా మేకప్ ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్ లో పెట్టాను. నా మేకప్ అంటే జున్నక్క అన్నట్టే. సరే ఎందుకు రెడీ అయినా చెప్పు. తెలియదు స్పెషల్ ఉన్నాయని చెప్పి ప్రపోజ్ కా డౌట్ వాడు రిజెక్ట్ చేస్తే సేమ్. అరే వంశీ సారీ, నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేదని చెప్పరా. అప్పుడు సంగడానికి జున్నక్క కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇంట్రో కొట్టేటప్పుడు నాయని ఇదే మాట వంశీ, ఇన్ని రోజులు ఏదో తిరిగి ప్రాంక్ చేసిన నాకు వేరే గర్ల్ ఫ్రెండ్ ఉంది అందుకే తెచ్చావా? నేను నలిపి కూర్చున్నా నాకు తెలియక. ఎప్పుడు ప్లాన్స్ ఫ్లాప్ చేయడానికే ఉంటుంది. ఎంగిలి రావడం దగ్గరకు అయితే ఈమె ప్లాన్ చేస్తుంది, మాకు ఎప్పటిగా ముందే రెడీ అవుతున్నది. కానీ బొకే మీద కూర్చున్నాడు అసలు. కూర్చోలేదు జస్ట్ ఇట్లా ఓకే నిమిషం జస్ట్ నేను ట్రై చేస్తున్నా. నువ్వే వంశీ ఇప్పుడు అందరి లెక్క మోసం చేయనా ఇలా అనాలా? సరే యాక్సెప్ట్ చేస్తున్నా. ఇంత పెద్ద బొకే ముద్దు పెడితే ముద్దులు గిద్దులు పెడితే గోడకు పెయింట్లు ఇట్లా మెప్పించుకుంటాం మేము కూడా. సో చూసారు కదా అక్క, నేను బాగున్నానే. ఎందుకు చెల్లి కోసం వేయలేవా? అంటే కొత్తగా గెటప్ కదా. సో వంశీ వచ్చింది. రే రారా, ఇప్పుడు కూడా దాని చెప్పులేని ఆమెకి ఇచ్చాము. చెప్పులు ఇలా వేసుకోకుండా వచ్చేసా. వేసుకో. చెప్పులేని హైట్ నీ హైట్ కి సరిపోయేటట్టు. పర్లేదు, నాకన్నా కొంచెం హైటే కావాలి. ఇప్పుడు చెప్పులు ఎందుకే ఇప్పుడు నువ్వు ఇట్లా ఉంటే నీ గుండె చెప్పుడు నాకు వినిపించడానికి.
చంపేస్తుంది హైట్ ఉన్నా నేను. సరే ఇది పట్టుకోవా ప్లీజ్. ఓకే బాగున్నా నాకు మంచిగా చెప్పు బాగున్నాను అమ్మాయిలా ఉన్నావు పద్ధతిగా ఉన్నావు. సరే ఈ వీడియో ఎందుకో తెలుసు కదా ఫస్ట్. తెలీదు. ఇంత రెడీ బొక్కే పట్టుకొస్తే తెలియదు అంటావేంది? బొక్కేలాంటి హ్యాపీ బర్త్డే కూడా ఇస్తారు. సర్లే ఏం చేస్తానో రా కాళ్ళ మీద పడద్దు వద్దు నాకు తెలుసు నువ్వు ఇష్టం అని తెలుసు కానీ మరి కాళ్ళ మీద టచ్ మీ ప్లీజ్. ఏంది అరే ఎందుకు అరే ఏదో ట్రై చేస్తారా డ్రా మంచిగా కూర్చోడానికి వస్తే కంఫర్ట్ గా లేని శారీ మీద అయినా మరి వద్దు. నీకు చెప్పాలి వంశీ, నువ్వు సిగ్గుపడకయ్యా. సో నేను ఫస్ట్ ఒక 7-8 months నుండి నేను నిన్ను చూస్తున్నా. వేరే అమ్మాయిలు ఛాన్స్ ఇచ్చినా కూడా ఏమీ అంత లీనియన్స్ తీసుకోలేవని నాకు తెలుసు. అంటే టీం పరంగా బయట ఏందో నాకు తెలియదు, ఎందుకంటే నీ ఫోన్స్ అవన్నీ ఎప్పుడు చెక్ చేయలేదు కాబట్టి. ఎందుకు చెక్ చేయలేదంటే నీ మీద ట్రస్ట్ ఉంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టీంలో ఉన్న వాళ్ళు నేను ఎప్పుడు తప్పే చేస్తా, రాంగ్ డిసిజన్ తీసుకుంటా అని చెప్పేసి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు వంశీ. కానీ నువ్వు అలా కాదు, వేసే స్టెప్ నీకు ఏదనిపిస్తే అది చేయని చెప్పేసి పంపించావు. ఇంకొకటి ఏంటి అని అంటే, ఒకటి అని కాదు చాలా ఉన్నాయి. అందరూ నన్ను రాంగ్ అని ప్రూవ్ చేస్తూ ఉన్నా కూడా నన్ను రైట్ అనే ప్రూవ్ చేస్తూ ఉన్నావు. ఇంకా వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా చాలా మాట్లాడుకుంటుంటారు, కానీ నువ్వు అట్లా కాదు. అందరు నేను ఎట్లా చూస్తారో నాకు తెలుసు, కానీ నేను అట్లా కాదు అని చెప్పేసి చాలా టైం చెప్పినావు. 8 months నుండి నువ్వు నన్ను లవ్ చేసినావు. ఇప్పుడు నేను ఇప్పటి నుండి నన్ను తిరిగి ప్రేమించే అవకాశం నాకు ఇస్తావని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నువ్వు అంటే నాకు ఇష్టం వంశీ. ఏం ప్రాంక్? అందరూ ఆల్రెడీ అన్నారు అట్లా చెయ్యకు వంశీ. ఎవరన్నారు? ఎవడేమనలేదు, సీరియస్ గా అదేనే. సరే జరుగు. లేదు థ్యాంక్ యూ. నేను పూలకి వెళ్ళి తెచ్చినావు. బాగాలేవా వంశీ? బాగుంది. ఇది నేను, ఇది నువ్వు. యాక్చువల్గా నువ్వు తెల్లగా ఉండవు అనుకో, కానీ నేను అట్లా, నీ మనసు తెల్లది కదా, సో అట్లా నాకు తెలుసు. సో చెప్పు, నేను ఒకటి చెప్పా. ఇన్ని మంత్స్ అంటే నేను ఎక్కడో నేను ఏందో తెలియకన్నా ముందులు నువ్వు నన్ను లవ్ చేసావు, క్రష్ అని చెప్పి ఫీలింగ్తో వచ్చావు. తర్వాత లవ్గా మారింది. ఎన్ని మంత్స్ నేను అంటే నేను యాక్సెప్ట్ చేసేంత వరకు ఓపిక్గా భరించినందుకు, నేను కొట్టినా తిట్టినా పిలికినా భరించావు కాబట్టి. ఇట్లా చేస్తే వద్దు నాకు. ఎట్లున్నా కూడా నువ్వు నాదే ఇక నుండి. నువ్వు నావాడివే. చాలా కష్టపడ్డా వంశీ ఇవన్నీ ప్రిపేర్ అవ్వడానికి. నాకు తెలుస్తుంది. కొంచెం తేడా కనిపిస్తుందా? ఏం లేదు, బాగున్నావు. హైట్ లో రా, ఫీల్ చేసినట్టు. కొత్తగా రెడీ కూడా అయ్యా. థ్యాంక్ యూ అని చెప్తున్నాడు, లవ్ యూ తో చెప్తలేడు. ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పినవే? ఐ లవ్ యూ అందరు చెప్పినట్టు నేను చెప్పను లవ్ యూ అని. నువ్వు అంటే నాకు ఇష్టం. ఇప్పుడు ఉంది నువ్వు నేను కమిటెడ్. సో ఏ అమ్మాయి మధ్యలోకి రావద్దు, వచ్చినా కూడా వాళ్ళనేమనకుండా నిన్ను చంపేస్తా. వాళ్ళ నన్ను చంపుతావు నువ్వంత లినియన్స్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు కదా. సో డోంట్ టెక్స్ట్ వంశీ, ఓకే? ఓకేనా? హ్యాపీయా? హ్యాపీ. ఐ లవ్ యూ. లవ్ యూ. సో ఇప్పుడు నేను ప్రపోజ్ చేసి నా ఫీలింగ్స్ చెప్పా కాబట్టి ఇప్పుడు నీ ఫీలింగ్స్ కూడా నాకు తెలుసుకోవాలని ఉంది. సో సేమ్ టు సేమ్ నీస్ మీదే కూర్చొని నాకు అన్ని చెప్పాలి. చాలా ఇంపార్టెంట్. నాకు ఇప్పటి నుండి అన్ని తెల్లవారులే కావాలి. చెయ్యి. ఇప్పుడు నిన్ను నీ పెళ్ళాన్ని రా వద్దారా?
తెల్లబడ్డది ఇది. చెప్పు. ఫిక్సా? ఫిక్స్. ఫిక్స్. ఏ అమ్మాయి అని వచ్చింది నువ్వు అప్పుడు చెప్తా. ఎవరు రారు. సో నేను మరీ చెప్తున్నా, అమ్మాయిలకి మీకేం ప్రాబ్లం ఉండదు. వంశీకి వాళ్ళ పేరెంట్స్ తరపున అమ్మాయిలకి ఏం ఉండదు. నేను చాలా స్వీట్ గానే చెప్తా. వంశీకి ఇటు నుండి, నా నుండి, శ్రీప్రభ నుండి, మౌనికక్క నుండి, రిషి నుండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుండి కూడా నేను ఇప్పిస్తాను అనమాట. ఏంటిది? చాలా స్వీట్స్ వార్నింగ్స్ ఇప్పిస్తా అనమాట. అంతే, నువ్వు అమ్మాయిల పేరు కోవద్దు వంశీ. నీకేం కావాలన్నా నేనే ఇస్తా ఇప్పటి నుండి. అరే చెప్తున్నారా అంటే ఫుడ్ కానీ తినడం కానీ లైక్ సేవలు చేయించుకుని అన్నీ చేస్తా నేను. ఇంకొకటి కూడా చెప్తా, నేను ఒకటి చెప్తా ఇను వంశీ. నేను నిన్ను మోసం చేయను, కానీ నేను కనెక్ట్ అయితే ఎట్లుంటుందో ఇప్పటి నుండి నేను చూపిస్తా. సో నువ్వు నన్ను చీట్ చేయకు, నేను నిన్ను చీట్ చేయను. అన్నీ నవ్వుతావేదిరా ఇంత ఫీల్ గా చెప్తుంటే. సర్లే తర్వాత యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు రిజెక్ట్ చేస్తా. మరి ఎందుకు ఏం కాదు, వద్దు చెప్తున్నా కదా. నేను కనెక్ట్ అయితే ఇప్పటి నుండి ఎలా లవ్ చేస్తానో చూస్తావా అని అన్నా. ఓకే, మళ్ళీ అది టార్చర్ అని ఫీల్ అవ్వద్దు. ఓకే, అందరు నన్ను మధ్యలో నేను ఎమోషనల్ అవుతున్నా, అర్థమవుతుందా? అందుకే నేను ఏం చెప్పాలి అర్థం కావట్లేదు నాకు. ఇప్పటివరకు అంటే నా ఫ్యామిలీ సపోర్ట్ అవన్నీ పక్కకి పెడితే నీ సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది. ఫ్యామిలీ పరంగా కానీ నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా మధ్యలో నేను రాలేనప్పుడు నాకు ఎవరు అంటే టచ్లో ఉన్నారు, కానీ నీ అంతా నువ్వు మళ్ళీ రా అని చెప్పేసి నన్ను ఎవరు అడుక్కోనంత నువ్వు అడిగావు. సో నాకు అన్నీ గుర్తున్నాయి. సో అందుకే నేను మళ్ళీ లవ్ యాక్సెప్ట్ చేసి లవ్ చేయాల్సి వస్తుంది. నీ మంచితనం, నీ బుద్ధి, నీ సిగ్గు, నీ శరము అన్ని చూసి లవ్ చేయాలి. చాలా వంశీ చెయ్యి కొంచెం విడుస్తావా? చెప్పలేదు అంటే కొత్త కదా వీడు చెప్పట్లేదు అక్క నాకు. ఇంకా 8 ఏళ్ళు చెప్తానే ఉన్నావు కదా తెల్లవారులు. స్పెషల్ గా నా గురించి చెప్పు వంశీ. కూర్చొని వద్దు, నీకెందుకు ముఖాల నొప్పి? బ్రెయిన్ ముందే అక్కడే ఉంటదిగా. ఇట్లా జోకులు ఎత్తారు. చెప్పు ఐ లవ్ యూ అని చెప్పు. నా గురించి చెప్పు. వస్తలేదు అది. అరే నీ బర్త్డే రోజు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నుండు చాలు, నేను చూసుకుంటా మీద అంతా. ఎందుకు నవ్వుతున్నావు అక్క? తిరగాలి, తిరుగు మొత్తం ప్రపంచం మొత్తం తిరుగు. నువ్వు ఏంట్రా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. పెట్టు వంశీ. సరే ఆన్ పబ్లిక్ డిమాండ్. ఐ లవ్ యూ వంశీ. సో మీకు ఫస్ట్ నుండి తెలుసు నాకు వంశీ మీద ఏ బ్యాడ్ ఇంప్రెషన్ ఉండదు, అది రాదు కూడా. వాడు అమ్మాయిల్ని ఎట్లా ఛాన్స్గా ఎప్పుడు తీసుకోలేదు. వాడు ఎట్లా ట్రీట్ చేస్తాడో నాకు తెలుసు. సో నా లైఫ్లో కూడా వంశీ యాక్సెప్ట్ చేయడానికి మోస్ట్ రీజన్ ఏంటి అని అంటే అమ్మాయిల పట్ల 10 మంది ముందట నాకెంత రెస్పెక్ట్ ఇస్తాడో తెలుసు. కాబట్టి కమిట్ అయ్యాం. నెక్స్ట్ నుండి సో నెక్స్ట్ ఓకే, మీకు కావాల్సినంత రొమాంటిక్ గా ఫన్నీగా వంశీకి టార్చర్ స్పెల్లింగ్ ఏంటో నేను చూపించాలని అనుకుంటున్నాను గాయ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్లీ పోరీస్.